ఏం కూసేవరా? మేం ఫూల్సా? మేం జోకర్సా? మేం జీరోలవా? నువ్వు హీరోవా? మమ్మల్ని చూసి నవ్వుతావురా ఆ రోజు? నవ్వరా, నవ్వు! సార్ క్యాంటీన్లో పెద్ద గొడవ జరుగుతుంది సార్. ఏమిటి గొడవ? చెప్తా. వెళ్ళదు బాబు, మీకు దండం పెడతాను. జరిగిపోతాయి బాబు, వెళ్ళదు రాయనా, వెళ్ళు. తప్పకుండా మిస్టర్ దీక్షిత్, మనం ధైర్యంగా ఇక్కడ ఆగిపోదాం. సార్ ఆ దిలీప్ గారి గ్యాంగ్ మన కాలేజీ క్యాంటీన్ నాశనం చేస్తున్నారు సార్. అందరూ భయపడి పారిపోతున్నారు. మన రాజ్ కుమార్ గారు మాత్రం ధైర్యంగా అక్కడికి వెళ్ళారు. సార్ అటువైపు పెద్ద గొడవ జరుగుతోంది. మనం ఇటు నుంచి వెళ్దాం సార్. పద. మాస్టర్ ఇప్పుడు కొడతారు. దిలీప్ గ్యాంగ్ పని ఫినిష్. అదేంట్రా, వాళ్ళకి కటింగ్ ఇస్తారనుకుంటే వాళ్ళతో కలిసిపోయారేంటి? ఆ ఒకటి బ్యాలెన్స్ ఎందుకు? అది కూడా పోతే హాయిగా ఉంటుంది. ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలి. ఓకే, కీప్ ఇట్ అప్. ఏయ్, నువ్వు మాకు లెక్చర్ ఇవ్వకర్లా, పోయి పని చూసుకోరా. ఇంకెప్పుడు ఇలా వేలెత్తి చూపించడానికి ప్రయత్నం చెయ్యకు. చూపించడానికి వేలే లేకుండా చేస్తాను. దేనిగా నీ పౌరుషం? మీరేం పెద్ద హీరోలు అనుకుంటున్నారా? లేకపోతే శత్రువుల మీద దాడి చేసిన వీరులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారా? ఏం సాధించారా? ఈ ఎవటివాడుకున్న ఒకే ఒక జీవనాధారం నాశనం చేశారు. ఆయన భార్య బిడ్డల బతుకుదెరువు నాశనం చేశారు. పాపం మైకేల్ నానా కష్టాలు పడి డబ్బు కూడబెట్టి ఈ క్యాంటీన్ పెట్టింది ఎవరి కోసం? మీకోసం, 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 మనందరి కోసం. అలాంటి దాన్ని క్షణాలు నాశనం చేశారు. జస్ట్ లైక్ దాట్. షేమ్, ఇట్స్ ఎ షేమ్. మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మా నాన్న సిగ్గుపడాలి. మీరు తోటి స్టూడెంట్స్ అయినందుకు వీళ్ళంతా సిగ్గుపడాలి. టోటల్ కాలేజ్ అంతా సిగ్గుపడాలి. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్సెల్వ్స్. అవుట్, అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. మైకేల్, జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. దీనికి అంతటికీ మేము కూడా బాధ్యులమే. మేమంతా తలో చేయి వేసి తిరిగి నీ క్యాంటీన్ నిలబెడతాం. ఏమంటారు? ఇట్స్ మై ప్రామిస్.